ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వాసిగా ఉన్న మీరు ఎవరిని సంతోషపెడుతున్నారు, ఎవరిని సంతోషపెడుతున్నావు అన్న వాక్యాన్ని ఈరోజున మనం కాసేపు ధ్యానం చేసుకుందాం. ఈరోజున మన టైటిల్ అది, ఎవరిని నీవు సంతోషపెడుతున్నావు అనే మాటలను మనం కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. 32వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, మీరు చింత లేని వారై, చదవండి, మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. చాలండి. ఈ విషయాలు చెప్పడానికి గల కారణం, అసలు పౌలు గారు ఈ పోర్షన్ మనకి రాయడానికి గల కారణం ఏంటంటే, మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. విశ్వాసులు చింత చీకు లేకుండా విశ్వాస జీవితంలో కొనసాగాలనేటువంటి ఒక ఆశ, విశ్వాసులు బాధరాబందీ లేకుండా జీవితాన్ని సవ్యంగా కొనసాగించుకోవాలనేటువంటి ఒక దృక్పథం. అందుకోసమే పౌలు గారు తన పత్రిక ద్వారా సంఘాన్ని బలపరచాలని, పురమాయించాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఈ మాటలు రాయించారు. మీరు చింత లేని వారై ఉండాలని. ఈ మాట మనం గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయాన్ని బట్టి చింతిస్తున్నారు. ఈ రోజున ఆరోగ్యాన్ని బట్టో, ఆర్థికపరమైన ప్రస్తుత అవసరతలను బట్టో, లేదా భవిష్యత్తులో ఆర్థికపరమైనటువంటి అవసరతలు కాస్త గంభీరంగా కనపడడం బట్టో. అంటే ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది, పెళ్ళిడుకు వస్తున్నటువంటి అమ్మాయి మన ఇంట్లో ఉందనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి వివాహం చేయాలి కదా, ఎంత కట్నం ఇవ్వాలి, ఎన్ని డబ్బులు కావాలి, పెళ్లి ఖర్చులకు ఎన్ని కావాలి, ఆభరణాలకి వస్త్రాలకు ఎన్ని కావాలి, అది ఈరోజు ఖర్చు కాదు, ఇంకొక 3, 4, 5 ఏండ్ల తర్వాత మనం ఎదుర్కోవాల్సినటువంటి ఖర్చు. దాని గురించి ఇప్పుడే చింత, దాని గురించే ఎక్స్ట్రా పని చేయడం, దాని గురించే వరి కావడం, దాని గురించే ప్రార్థన చేయడం. అవసరానికి ఆ మాటకు వస్తే, అవసరమైతే దేవునికి సంబంధించినటువంటి డ్యూటీస్, విధులు, కార్యక్రమాలు, నీవు వ్యక్తిగతంగా దేవుని కొరకు చేయవలసినటువంటి పనులు కూడా ప్రక్కకు పెట్టేసి నిన్ను చింతకు గురి చేస్తున్నటువంటి అంశం వైపునకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు ఇట్లాంటి చింతలు చీకులు లేకుండా ఉండాలని నేను మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఈ మాటలు రాస్తున్నాను, వినండి అని చెబుతూ చాలా విషయాలు రాశారు. మనం జస్ట్ ప్రారంభంలో ఉన్నాం. కాసేపు ఎక్కువసేపు అయినా కానీ వివరంగా ఈ వాక్యాలన్నింటినీ కూడా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను అని రాస్తూ, పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి కానివాడు పెండ్లి అయినవాడు గురించి ఇక్కడ రాస్తుంది. పెండ్లి కానివాడు దేని గురించి ఆలోచిస్తున్నాడంట? ప్రభువును గూర్చి, ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టాలి అని ప్రభువుకు సంబంధించినటువంటి విషయములు. అక్కడ ఒక చక్కటి మాట ఉంది చూడండి, ప్రభు విషయమైన కార్యములు. అందరూ అనండి ఒకసారి. పెండ్లి కానివాడు దేని గురించి ఎక్కువ చింతిస్తున్నాడంట? ప్రభు విషయమైన కార్యములు, ప్రభువుకు సంబంధించినటువంటి విషయాలు, ప్రభువుకు సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వాడికి పెళ్ళి లేదుగా, కాబట్టి ఒక బాధ్యత, ఒక బరువు ఇవేవి లేవు. కాబట్టి నీకేమయ్యా బ్యాచులర్వి, మనమేంటి, మనకి ఎన్ని బాధ్యతలు, ఎన్ని కష్టాలు, ఎన్ని డ్యూటీస్, ఎన్ని భారాలు అని మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం కదా యూత్ పిల్లలతో మాట్లాడేటప్పుడు. పెండ్లైనటువంటి వారికి పెండ్లి కానటువంటి వారికి కొంచెం తేడా ఉందిలేండి. అయితే ఇక్కడ పౌలు గారు విశ్లేషిస్తున్నటువంటి మాట ఏంటంటే, పెండ్లి కానివాడు ప్రభువుకు సంబంధించినటువంటి విషయాలు ఎలాగ చేయాలా అని వాటి గురించి చింతిస్తూ ఉంటే, చదవండి, పెండ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని భార్య విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు అనుందా? ఎన్ని చేస్తే ఏమో సంతోషపడుతుంది, అవునా కదా? పట్టీలు కొనడానికి, బట్టలు కొనడానికి, తల్లిగారింటికి పోవడానికి,
కదా. సాయంత్రం కూరగాయలు తేడానికి ఎన్ని చేయాలో భార్యను సంతోషపెట్టాలంటే. భార్య, లోకం ఈ రెండు ఒక్క వచనంలో ఎందుకు ఇరికించాడో నాకైతే తెలియదు. భార్య సంతోష పెట్టాలంటే లోకంలో చాలా పనులు చేయాలి. ఇప్పుడు స్త్రీలు అనొచ్చు, మేము అంత పాపిష్టోళ్ళం అంటే కాదండి. అర్థమవుతుందా? ఒక సగటు మనిషి యొక్క తత్వం గురించి రాస్తున్నాడు. ఒక్క స్త్రీనే అనలే, పెండ్లి అయిన భార్య గురించి కూడా రాసింది ఇక్కడ బైబిల్లో. పెండ్లి చేసుకోనటువంటి కన్యక గురించి బైబిల్లో రాసింది. అవి మనం ఆలోచన చేస్తే చూడండి, అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకును ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది అని అన్నాడు. అమ్మ, దీంట్లో పురుషులని వదిలిపెట్టలే, స్త్రీలను వదిలిపెట్టలే, కన్యకలను వదిలిపెట్టలే, పెండ్లి కాని యవనస్తులను వదిలిపెట్టలే. చిన్న తేడా చెబుతున్నాడు. అంటే దేనికైతే నువ్వు కట్టుబడి ఉన్నావో దాన్ని సంతోషపెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తుంటావు. సింపుల్గా చెప్పాలంటే, పెళ్లి చేసుకున్నావు అనుకోండి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే భర్తను ఎట్లా సంతోషపెట్టాలి, అబ్బాయి పెళ్లి చేసుకుంటే భార్యను ఎట్లా సంతోషపెట్టాలి. ఇక మధ్యలో దేవుడు కూడా దూరటానికి వీల్లేదు, అంత గట్టి ప్రేమ వీళ్ళది. అర్థమవుతుందండి? దేవుడు సెకండరీ. మనం ఆలోచన చేస్తే ఆదామును దేవుడు తయారు చేశాడు, కాసేపటి తర్వాత హవ్వని దేవుడు తయారు చేశాడు. ఇద్దరిని తయారు చేసింది దేవాది దేవుడే. ఇద్దరికి ఆశీర్వాదాలు ఇచ్చింది దేవుడే, ఇద్దరికి ఆజ్ఞలు ఇచ్చింది కూడా దేవుడే. అయితే వాళ్ళ ఆజ్ఞను మీరారు. హవ్వ మాట ఆదాము విని మీరితే, ఒక మాట భార్య మాట భర్త వినకూడదా? మనం ఏమీ వినట్లేదా చెప్పండి పురుషులారా? వింటున్నాం, కొన్ని వినం, కొన్ని వింటాం. అయితే దేవుడు దిగొచ్చి అన్న మాట ఏంటో తెలుసా? ఆదామా, నీవు నా మాట వినకుండా నీ భార్య మాట విన్నందున భూమిని నీకోసం శపించాల్సి వస్తుంది అన్నాడు. అర్థం చేసుకోండి. అంటే కొన్నిసార్లు భార్య దేవుని మాట కంటే భర్త మాట వినాల్సినటువంటి అవసరత లేదు. అర్థమవుతుందా? భర్త భార్య మాట దేవుని మాట కంటే ఎక్కువగా వినాల్సినటువంటి అవసరత లేదు. ఇది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి తాత్పర్యం. ఇది గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ రోజున ఈ వచనాలు విన్న తర్వాత ఇక్కడ రెండు స్థితులలో ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాం. పెండ్లి అయినటువంటి వాళ్ళం ఉన్నాం, పెండ్లి కానటువంటి వాళ్ళం ఉన్నాం. పురుషులైన, స్త్రీలైన, చిన్నలైన మరి పెద్దలైన, పెండ్లి అయినటువంటి వారు కాని వారు ఉన్నారు. ఇంతకు నేను ఎవరిని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున అంశం అది. అర్థమవుతుందా? వాక్యం సెలవిస్తుంది పెండ్లైన వాడు భార్యని సంతోషపెట్టాలని చూస్తే, పెండ్లి కాని వాడు ప్రభు కార్యాలు ఎట్లా చేయాలని చింతిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, మన సంఘంలో పెండ్లి కాని వాళ్ళందరూ దేవుణ్ణి సంతోషపెట్టాలని చింతిస్తున్నారా అంటే అది కూడా ప్రశ్నార్థకమే ఈ రోజున. అర్థమవుతుందా? పెండ్లి అయినటువంటి వారు కేవలం భార్య కోసమే, భర్త కోసమే బ్రతుకుతున్నారా అంటే అది కూడా కాదని చెప్పాలి ఒక కోణంలో. కానీ ఎక్కువ వారికే మనం ఎక్కువగా ప్రాముఖ్యతని ఇస్తూ ఉన్నాం. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు, లోకానికి సంబంధించినటువంటి విషయాలు. అర్థమవుతుందా? ఈ రోజున ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నటువంటి వారు ఆరాధనలను కూడా ప్రక్కకు పెట్టేటువంటి పరిస్థితి తెలుసా? కుటుంబాలలో జరిగేటువంటి దినాలు, కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, పరిష్కారాలు, వీటికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ, అర్థమవుతుందా, ఒక సెంటిమెంట్ వైపునకు మనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. పనుల వైపు, సంపాదన వైపు దేవుని కంటే ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్థమవుతుందా? అందుకే అంటున్నాను, ఇంతకీ మీరు దేనిని ప్రేమిస్తున్నారు? మనం దేనికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాం? ప్రభువుకు సంబంధించినటువంటి విషయాల, ప్రార్థనకి, వాక్య ధ్యానానికి, ఆరాధనకు, దేవుని సేవలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నామా, లేకపోతే మిగతా వాటికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నామా అని చూస్తే మీరు కొన్ని మాటలు మిమ్మల్ని అంటే మీరు ఒప్పుకోలేకపోవచ్చు. కానీ అందుకే అంటున్నాను, దేవుని సేవకుడిగా మీ గురించి మీరే ఒకసారి పరీక్ష చేసుకోండి. ఒకళ్ళు అనాల్సినటువంటి అవసరం లేదు. ఒక నెల క్రితం
జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే ప్రభువుకు సంబంధించినటువంటి పనులు మీరు చేయడానికి కేవలం వారానికి ఒక్కరోజే, వారానికి కొన్ని గంటలే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ కొన్ని గంటలు దేవుని కోసం కష్టపడితే చాలు. దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూస్తే 6 దినాలు నీవు కష్టపడి నీ కోసం పనిచేసుకో అన్నాడు. తిప్పికొడితే ఎంతుంది? ఆ కొద్దిసేపు నా దగ్గర గడుపు అన్నాడు. ఆ 2 గంటలు, ఆ 3 గంటలు, ఆ పూట, ఆ దినము, లేదా ఒకరోజు డే టైం. ఈ రోజున యవన బిడ్డలు నాతో సహకరించేవారు కష్టపడుతున్నారు. ఉదయం 6 గంటలకి 6:30 వస్తారు. ఒక 2 గంటలు కష్టపడతారు. మరలా ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ వస్తారు. మళ్ళీ 1 గంట 2 గంటలు కష్టపడతారు. తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. మరలా సాయంత్రం ఒక 2 గంటలు కష్టపడతారు. అంటే యావరేజ్గా వారానికి ఒక 7-8 గంటల సేపే వీరు ప్రయాసపడేది. ఆ కొద్ది ప్రయాస వల్ల సంఘ కార్యక్రమాలు ఎంత విఘాతం కలగకుండా జరుగుతున్నాయో తెలుసా అండి? ఆ 5 గంటలు కష్టపడే వాళ్ళు కూడా లేరు. ఆ తలాంతు కలిగినటువంటి వారు, అవగాహన కలిగినటువంటి వారు, విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వారు ఆ 4-5 గంటలు కూడా దేవునికి వెచ్చించడానికి ఈ రోజున సుముఖత లేరు. అర్థమవుతుందా? కానీ వారి వ్యక్తిగత జీవితాలను మనం పరిశీలన చేస్తే వారం రోజుల పాటు, 6 రోజుల పాటు అవసరమైతే దేవునికి ఉపయోగించాల్సినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దినాన్ని కూడా వారి కోసం, వారి స్వార్థం కోసం, వారి పనిపాట్ల కోసం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి సమాజంలో కనిపిస్తుంది. అందుకనే ఈ రోజున గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచించండి. దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేనికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నావు? నీకు రూపాయి తీసుకొచ్చే దాని మీద ఉన్నంత ప్రేమ నీవు సేవా తత్పరత కలిగి చేయవలసినటువంటి పనుల మీద నువ్వు కేటాయించుకోలేకపోతున్నావుగా. మీరు ఆ పని చేయకపోతే మీకు నడవదు, మీ కుటుంబానికి నడవదని మీరు అంత కష్టపడుతున్నారు కదా. మీరు కొన్ని పనిపాట్లల్లో జోక్యం కలగజేసుకోకపోతే మరి దేవుని పనులు కూడా జరగవనేటువంటి అవగాహన ఎందుకు కలగడం లేదు? ఒకసారి ఆలోచన చేయండి. దివారాత్రం కునుకక నిద్రపోకుండా కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, తెగుళ్ళు రాకుండా కాపాడుతూ, నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు కాకపోయినా మనల్ని అనేక కోణాలలో నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి సమయాన్ని వెచ్చించడానికి ఎందుకంత కష్టపడుతున్నావు? గుండెల మీద చేసుకొని చెప్పు, దేవుడు అంటే నీకు నిజంగా ప్రేమ ఉందా? దేవుని పనులు, దేవునికి సంబంధించినటువంటి పనుల విషయంలో నీకు ప్రేమ ఉన్నదా? లేదు. ఈ రోజున స్త్రీని పెళ్లి చేసుకున్నావు, పురుషుణ్ణి పెళ్లి చేసుకున్నావు అనే మాటను కాసేపు ప్రక్కకు పెట్టి నీవు చాలా వాటిని చేసేసుకున్నావు. ఈ రోజున అర్థమవుతుందా? వ్యాపారాన్ని చేసుకున్నావు, పొలాన్ని చేసుకున్నావు, నిద్రను చేసుకున్నావు. ఇవన్నీ నువ్వు చేసుకున్నటువంటి విగ్రహాలు అన్నమాట. వీటిని చాలా బాగా మనం ప్రేమిస్తున్నాం. వీటికి వెచ్చించినటువంటి సమయం మనం దేవునికి 2 కోణాలలో వెచ్చించట్లేదండి. ఒకటి, వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి కోసం వినియోగించట్లేదు. రెండవది, సంఘ క్షేమాభివృద్ధి కోసం కూడా వినియోగించట్లేదు. నేను 2 కోణాలు చెప్తున్నాను, ఆలోచించండి. వ్యక్తిగతంగా నీ భక్తిని, భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు ఉపయోగించుకోవట్లేదు. పైగా నీ తలాంతులను దేవుని కొరకు వినియోగిస్తూ సంఘ క్షేమాభివృద్ధికి కూడా నీవు వినియోగించడం లేదు. అందుకే ఈ రోజున ప్రభు మీ దృష్టికి తీసుకురావాలనుకున్నటువంటి సందేశం ఇదే. ఎవరిని నీవు ప్రేమిస్తున్నావు? 33వ వచనంలో మనం క్లియర్గా చూసాం. భార్యను పెళ్లి చేసుకున్నటువంటి వాడు భార్యను ఎలాగై సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నాడు అని. పెళ్లి కాని వాడు ప్రభు విషయముల మీద ఆసక్తి పెట్టుకున్నాడు. ఈ విషయాలన్నీ చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. 32వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. చింత లేని వారిగా ఉండాలని, చీకు చింత లేకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలని. 35వ వచనాన్ని మనం చూస్తే, మీకు ఉరి అడ్డవలనని కాదు కానీ, ఎందుకు రాస్తున్నాను నేను మీకు ఈ వాక్యాలని? మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర ఏమీయో లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని, ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. ఓకే, అయ్యగారికి ఈ మధ్య చాలామంది సహకరించట్లేదు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, బిజీ అయిపోయారు కాబట్టి మంచిగా ఆలోచించి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడని అనుకుంటున్నారేమో.
మీకు సంగతి తెలుసా, ఎవరు ఉన్నా లేకపోయినా అర్థమవుతుంది. ఆ మాటకు వస్తే ప్రమాదవశాత్తు దేవుని సేవకులు ఎంతోమంది మరణిస్తున్నారు. వారు మరణించిన ప్రభు సేవలు ఏం ఆగిపోవట్లేదు. అర్థమవుతుందా? మనం కాకపోతే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడుగా దేవుడు. దాని గురించి ఏమి ఇబ్బంది ఏమి లేదండి. ఎందుకు ఈ వచనాలు పౌలు గారు మనకు రాశారు అనంటే, మీరు యోగ్య ప్రవర్తనులై ఉండాలి, మీ ప్రవర్తన యోగ్యమైనదిగా ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను తప్ప, మీరు దేవుణ్ణి అమితంగా ప్రేమించేవారై ఉండాలని చెప్తున్నాను తప్ప, దేవునికి సంబంధించినటువంటి విషయాలకు ఎక్కువగా ఘనతను ప్రాముఖ్యతనిచ్చేటువంటి మనుషుల్లాగా ఉండాలని చెప్తున్నాను కానీ వేరే కోణంలో కాదు అని పౌలు గారే చెబుతున్నాడు. రెండవ మాట ఏంటి దీంట్లో ఉన్నది? మీరు తొందర ఏమీ లేకుండా అన్నాడు. ఇందాక 32వ వచనంలో ఏమనన్నాడు? చింత లేనివారు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తొందర ఏమీ లేదు. చాలామందికి తొందర ఎక్కువ అండి. ఏదో చేసేయాలి. చిన్న పిల్లలు మరి ఎట్లా వాళ్ళ పెండ్లికి దాయొద్దని ఇప్పటి నుంచే దాస్తుంటారు. ఈలోపు నువ్వు అమ్మాయికి 18-19 ఏళ్ళు వచ్చినప్పటికీ నీకు కరోనా వస్తుంది. దాచిపెట్టిన డబ్బులన్నీ అట్టుపోతాయి. మరి ఎట్లా పెళ్లి చేయవాయిగా? ఒకసారి ఆలోచించండి. కూర్చుకున్న వాడికి మిగిలింది లేదంట, కూర్చుకోని వాడికి తగిలింది తక్కువైంది కూడా ఏమీ లేదని బైబిల్లో ఉంది. ఆ టైంకి దేవుడు గురిపిస్తూనే ఉంటాడు ఏదో ఒక రకంగా. అట్లని జాగ్రత్త చేయొద్దు, పొదుపు చేయొద్దని నేను అనట్లే. కొంతమందికి భౌతిక జీవితం పట్ల ముందు చూపు చాలా ఉంటుందండి, లోకజ్ఞానం బాగా ఉంటుంది. అర్థమవుతుందా? మా సహోదరుడు ఒక ఆయన అనేవాడు, వాడికి డిఎల్జీ అని డిగ్రీ ఇవ్వాలనేటోడు. ఏం డిగ్రీ ఇవ్వాలంట? డాక్టరేట్ ఇన్ లోకజ్ఞానం అంటండి. అర్థమవుతుందండి? వాడు అంత దీర్ఘం ఆలోచిస్తాడు, కానీ ఆత్మీయంగా దీర్ఘంగా ఆలోచించడు. నేనేంటి ఇట్లనే చేసుకుంటూ పోతే రేపు పొద్దున నాకు ఆశీర్వాదాలు వస్తాయా, నా మీదకి నా భార్య పిల్లల మీదకి ఆశీర్వాదాలు వస్తాయా, లేకపోతే తేడాగా ఏమన్నా వస్తాయా అని ఆలోచించొద్దండి. అలాగేం ఆలోచించుకోలేకపోతున్నారు ఈ రోజున కొంతమంది కళ్ళ నీళ్ళు దుడిస్తే చాలు. ఏమనుకుంటారో నేను కనపడకపోతే, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే, నేను ఆ తగాదాలో కూర్చోకపోతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రోజున చాలామంది ఎవరినో సంతోషపెట్టాలని, దేన్నో సంతోషపెట్టాలని బతుకుతున్నారండి. అయితే దేవుడు అంటున్నాడు, అది కాదు మీరు చేయాల్సినటువంటి పని, అది కాదు. మీరు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మీ ప్రవర్తన ఆక్షేపణకు గురయ్యేటువంటి ప్రవర్తన అయి ఉండకూడదు. మీ ప్రవర్తన నలుగురికి మార్గదర్శకమైనటువంటి ప్రవర్తనగా ఉండాలి అని దేవుని యొక్క అభిలాష. అయితే కింద ఇంకొక మాట అంటాడు, ప్రభువు సన్నిధాన వర్తనులై అనండి ఒకసారి. ఏ రకంగా ఉండాలంట మనం? ప్రభు సన్నిధాన వర్తనులు అంటే ఏంటండి? ఎప్పుడు చూసినా ప్రభు సాన్నిధ్యంలో ఉండేటువంటి వాళ్ళై ఉండాలి. ఈ మాటలు ఎప్పుడైనా చదివారా? ఈ మాటలు ఎప్పుడైనా ఉపయోగించారా? ఒకసారి గమనించండి. దేవుని సన్నిధానంలో ఉండడానికి మనం ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత. నాతో ఈ మాట చెప్పండి, ప్రభు సన్నిధాన వర్తనులు. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభు సన్నిధాన వర్తనులు. ఈ రోజున ప్రభు సన్నిధానంలో ఉండాలనేది లేదు. ఆ ఒక్క పూటేగా, ఆ శనివారం రాత్రేగా, ఆ ఆదివారం కొన్ని గంటలేగా దేవుని సన్నిధిలో ఉండట్లేదు. ఈ రోజున చాలామంది దేంతో సమయం గడుపుతున్నారు చెప్పండి అండి, మీరే చెప్పాలి, కొంచెం సహాయం చేయండి. ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఫోన్తోని కొన్ని గంటల తరబడి ఇంట్లో ఉన్న అమ్మతోని పిల్లలతోని అమ్మా నాయనలు మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరి వాట్సాప్ వాళ్ళది, ఎవరి ఫేస్బుక్ వాళ్ళది, ఎవరి ట్విట్టర్ వాళ్ళది, అవునా కదా, ఎవరి గోల వాడిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక సాయంత్రం అయిందంటే ఇక చూసి ఆ చిన్న స్క్రీను చూడలేక ఇక పెద్ద స్క్రీన్ మీద పడతారు, అవునా కదా. పెద్ద టీవీలు, గోడ టీవీలు, కలర్ టీవీలు తెచ్చేసుకొని దాంతో సమయం గడుపుతున్నాం. మధ్యరాత్రి నా చిన్నప్పుడు 7:30-8 గంటలకల్లా తెలుగు వార్తలు అయిపోతే పండుకునే ఊరు ఈ రోజున 11-12 గంటల దాకా మెలుకుతూనే ఉంటుంది. ఇక దేవునితో ఏం గడుపుతావు? ఇక పొద్దున్నే లేవంగానే ఏం చేయాలి? తొందరగా పనులు చేయాలి. ఒకప్పుడు 7 గంటలకు నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు 4 గంటలకే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మన కోసం టైం టేబుల్ని మార్చేశారు. మనం 5 గంటలకల్లా మా ఇంటికి 5-5:30 కల్లా
తాలింపుల వాసనలు, మాడిన వాసనలు, కాల్చిన వాసనలు వస్తూనే ఉన్నాయి. ఎందుకో తెలుసా? వంటలు అయిపోతున్నాయి, అప్పుడే వంటలు అయిపోతున్నాయి. వెళ్ళిపోతున్నారు. లేట్ అయితే ముఠా మేస్త్రి అరుస్తుంది, వెళ్ళిపోయాం. అర్థమవుతుందా? పొద్దున్న దాకా పొలం సన్నిధాన వర్తనం. ఏంటిది? ఉద్యోగ సన్నిధాన వర్తనం, సెల్ ఫోన్ సన్నిధాన వర్తనం, టీవీ సన్నిధాన వర్తనలో విన్నాం మనం ఈ రోజున. ఒకసారి ఆలోచించండి, ఏమైనా మంచి చూస్తారా? ఎవడరు? అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధాన వర్తనలుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. మీ 2GB ఎందుకు అయిపోతుందో మీకే తెలియాలండి. అర్థమవుతుందా? కొంతమందికి అది సరిపోవట్లే. సిగ్నల్ అందకపోతే పిచ్చిలేస్తుంది ఈ రోజున మనుషులకి. దేవుడితో సిగ్నల్స్లో లేకపోయినా పర్వాలే, బైబిల్ చదవకపోయినా పర్వాలే, ఒక్క 5 నిమిషాలు మీ ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ మీద మీ చిటికనీళ్ళు పెట్టి చూడండి, నరకం ఎట్లుండబోతుందో అర్థమవుతుంది. నాకు తెలిసి ఆరాధనలలో పాల్గొంటున్నటువంటి వారిలో చాలామంది చచ్చిపోతే నరకాల్లో కాలాల్సినటువంటి వాళ్ళే. అర్థమవుతుందా? ఒక మనిషి చచ్చిపోయిన శవాన్ని తగలబెట్టడానికి ఇంత ఎత్తు, దగ్గరగా 3-4 అడుగుల ఎత్తు మొద్దులు బేరవాల్సి వస్తుంది. ఒక్క 4-5 గంటలలో బూడిద చేయడానికి. మనిషిని నిత్యం కాల్చడానికి ఎంత పెద్ద నరకాన్ని దేవుడు తయారు చేసి ఉంటాడు. ఏంటో కొంతమంది ధీమా అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? దేన్ని ప్రేమిస్తున్నావు? దయచేసి గమనించండి. ఈ రోజున మీరు ఏ సన్నిధానంలో ఉంటున్నారు? తీరిక దొరికిందనుకోండి, ఇక ఎక్కడికో వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటాం. కొంతమందికి నిద్ర మంచ సన్నిధానం వర్తనం. వీళ్ళు అర్థమైందా? మంచం దిగరు. మధ్యాహ్నం పూట ఒక 2-3 గంటలు పండుకోవాల్సిందే, తిన్నాక పండుకోవాల్సిందే, లేచినాక పండుకోవాల్సిందే, రాత్రిపూట కూడా పండుకోవాల్సిందే. మరి ఎందుకో నీకు అంత నిద్ర అర్థం కావడం లేదు. పౌలు ఈ విషయాలు రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు ప్రభు సన్నిధాన వర్తనులై ఉండాలి. మీరు ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలి. మనం సువార్త భాగాలు చదివితే యేసు ప్రభు అంటే ఇష్టపడుతున్నటువంటి కుటుంబం అది. తొందరగా వెళ్ళి యేసు ప్రభుని ఇంటికి తీసుకొని వచ్చింది ఒక సహోదరి. పిలుచుకొని వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? యేసు ప్రభుని ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? మరియమ్మ, మార్తానే. అర్థమైందండి? ఇంటి దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక పనులలో పడిపోయింది. బాగా పనులు చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే మరియమ్మ వాళ్ళ సహోదరి మాత్రం యేసయ్య పాదాల దగ్గర వచ్చి వాక్యాలు వింటూ ఉంది. మధ్యలో వచ్చి చూసేటప్పటికి ఈ సహోదరి యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని యేసుప్రభు చెప్పేదంతా వింటూ ఉంటే ఈ పనులు చేసుకుంటున్నామకి కోపం వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి అడిగింది, ఏ అమ్మాయి, నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నా, రావచ్చుగా, అనొచ్చుగా? అనలేదండి. ఇక డైరెక్ట్గా ప్రభువునే అడుగుతుంది, ప్రభువా, నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే ఒక్కదాని మీదనే ఈ పనులను విడిచిపెట్టి ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మాయికి నువ్వనో చెప్పొద్దాయా, పెద్ద మనిషివి అనంటే యేసుప్రభు అన్నాడు, మార్తా అన్నాడు. ఎందుకు 2 సార్లు పిలవాల్సి వచ్చింది తెలుసా అండి? ఒక్కసారి యేసుప్రభు యొక్క ముఖాన్ని, కండ్లని, హృదయాన్ని పరిశీలన చేయగలిగేటువంటి గుణం మనలో ఉంటే ఎంత నిట్టూర్పో అది తెలుసా అండి? ఏమ్మా, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. నా సన్నిధిలో కూర్చోవడం ఉత్తమమైనటువంటి పని. మరి ఎట్లా ప్రభా, ఈ కడుపు ఎట్లా నిండుతుంది? ఇంతమంది కడుపులు ఎలా నిండుతాయి నా కుటుంబంలో? అమ్మాయి పెళ్ళి ఎలా అవుతుంది? ఫీజులు ఎలా కట్టాలి? కిస్తీలు ఎలా కట్టాలి? దేవుడు చూసుకుంటాడు. ముందు ఆయనకు సంబంధించినటువంటి విషయాలను వెతకడానికి ప్రేమించు. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల మీద నేను మనసు పెట్టుకోగలిగితే మిగతావి దేవుడే చూసుకుంటారు. ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. మీరు దేనిని గురించి చింతపడకుడి. మీకు సమస్తాన్ని, మీకు అవసరమైనటువంటి సమస్తాన్ని ప్రభు సమకూరుస్తాడని విశ్వాసంతో మీరు కొనసాగండి అని దేవుడు మనకు బోధలు చేశారు. ఈ బోధలన్నీ తొంగలో దొక్కేసి మనం యథావిధిగా కొన్నిటిని ప్రేమించుకుంటూ పోతాం. నేను చూస్తున్నానండి, ప్రార్థనకు రానటువంటి వారు తెల్లారంగానే పొలంలో కనిపిస్తున్నారు. ప్రార్థనలను విడిచిపెట్టినటువంటి వారు నెక్స్ట్ డే, ద వెరీ నెక్స్ట్ డే
వారి డ్యూటీస్లో కనిపిస్తున్నారు, వారి వ్యాపార కేంద్రాలలో నాకు కనిపిస్తున్నారు. ఇది హృదయాన్ని పిండేస్తుంది. ఎందుకు వీళ్ళకి ఇలాంటి స్వభావం? ఎందుకు వీళ్ళకి ఇట్లాంటి పనికి మాలిన ధైర్యం? ఎందుకు దేవుని ఉగ్రత తీసుకొచ్చుకునేటువంటి స్వభావం వీళ్ళలో ఏంటి ఈ రకంగా డెవలప్ అవుతుంది ఏంటి? ఒకప్పుడు దేవుని కోసం విడిచిపెట్టినటువంటి వారు కదా, దేవుని కోసం నష్టపోయినటువంటి వారు కదా, దేవుని కోసం వారి జీవితాన్ని ఫనంగా పెట్టినటువంటి వారు కదా, ఎందుకు ఈ రకంగా మారిపోయారని అంటే వారు కొంతమందిని చేసుకున్నారు. ఈ రోజున అర్థమవుతుందా? ఏమయ్యా పెళ్లి విందుకి ఎందుకు రావు? పెళ్లి విందు అన్నీ రెడీ అయిపోయాయి, సమస్తం రెడీ అయింది, యజమానుడు రమ్మని కబూర్ చేశాడు, మీకు ఇన్విటేషన్ ఇచ్చాడంట కదా. అంటే నేను ఒక దానిని పెళ్లి చేసుకున్నాను కనుక రాలేను. అదే వచ్చి చెప్పాడు, అయ్యా వాడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడంటే ఈ మధ్య రావట్లేదంట. అరే ఇద్దరు రావాల్సింది ఏముంది, దాన్నే ఉంది సార్, కొంచెం మీరు లేచి కొంచెం అటుపోయండి, ఫ్యామిలీతో వచ్చాడని అంటే ఎవరండి బంతిలో లేవంది, మీరు కూర్చోండి మేము తర్వాత తింటాంలేండి, లేడీస్ రా అని అంటారు. వీడు తీసుకురాడంటండి, నువ్వు రావు ఆమెను తీసుకురావు, మరి మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెంత భక్తి పరులు అవుతారో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితాలను నేను పరిశీలన చేస్తున్నాను, ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే కొంతమంది అనేటట్టుగా కూడా అనిపించుకునేటట్టుగా కూడా లేరండి, అవకాశం ఇవ్వట్లే. చాలా స్మార్ట్గా బతుకుతున్నారు, బతకనియండి. మాకు దేవుడు వద్దు, ఎవరొద్దు, సంఘం వద్దు, సమాజం వద్దు, సంఘ కాపర్లొద్దు, నాయకత్వం వద్దు అని అనుకుంటే కోరుకొని వాడికి ఏమి ఇస్తాడు దేవుడు? రక్షణ కోరుకునేవాడికి ఆయన రక్షణ ఇస్తాడు. రక్షణను కోరుకున్నటువంటి వాడికి ఏమి ఇస్తాడండి? ఏమివ్వడు. ఈరోజున జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. శుద్ధత లేదు హృదయాలలో, ఒక పరిశుద్ధ వైఖరి లేదు, స్వభావాలు మంచిగా లేవు ఈ రోజున. అందుకే దేవుని సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఆలోచించండి. అమ్మ వింటున్నారా? ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి. ఇంతకీ దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుని సన్నిధాన వర్తనులై ఉండాలి, కానీ ఎక్కడెక్కడ గంటల తరబడి గడుపుతున్నావు? ఎక్కడెక్కడ గంటల తరబడి గడుపుతున్నావు? యోగ్యమైన ప్రవర్తన, ప్రభు యొక్క సన్నిధాన వర్తనులు. 35వ వచనంలో ఈ రెండు పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే దేవునిని ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవునితో గడుపుతారు, దేవునికి సంబంధించిన విషయముల పట్ల ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటారో వారు వాటి మీదనే మనసు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. మిగతా ఇక నువ్వు దేవుని విడిచిపెట్టి ఇక దేన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటావో అటువైపే నీ మనసు పోతూనే ఉంటుంది అనే సంగతి. ఇది చాలా చిన్న విషయం, లోతైనటువంటి మాట ఏమిది కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను ఒకళ్ళు కొనుక్కున్నారు అనండి ఒకసారి, అనాలి ఒకసారి. మీరెవరు అన్నమాట ఇప్పుడు? మీ సొత్తు కారు. బైబిల్లో అంతే ఉందా లేదా? మీరు మీ సొత్తు కారు. మిమ్మల్ని నన్ను ఎవరో కొనుక్కున్నారు. ఎవరు చెప్పండి? ఆయన. అంతేనంటారా? ఇప్పుడు దేవుడు కొనుక్కున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఉపయోగించుకోవచ్చా? దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మరి మనకి పెద్ద భార్య, పిల్లలు, మనకు పెద్ద వ్యవసాయం, పెద్ద వ్యాపారం ఉంది కండి. మనం ఆయన కొనుక్కుంటే ఎట్లా ముడిపోయినాం? మనం మాట్లాడాలి కొద్దిగా. ఇప్పుడు మనల్ని కొనుక్కొని తీసుకుపోయిండు, మనకేమో ఇక్కడ పెద్ద పొలం ఉంది, పెద్ద భార్య ఉంది, 4 పిల్లలు ఉన్నారు, మన మీద ఆధారపడ్డ ఉమ్మడి కుటుంబం, తల్లి, అత్త, మామ, ఇంతమంది ఉంటే మరి దేవుడు మనల్ని తీసుకుపోతే వీటి సంగతి ఏంటి? దాన్ని అట్లా అర్థం చేసుకోకూడదు. దేవుని సొత్తులాగా మనం ఉన్నా కానీ మనకు దేవుడు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చాడు. నీకెక్కడ అడ్డుబండలేలే. మనం ఇక్కడ 35వ వచనం మనం చూస్తే మీకు ఉరి వడ్డవలనని కాదు అని అంటున్నాడు. మీకు అన్నిటికీ నేను అడ్డాలు చెప్పాలని కాదు ఈ మాటలు చెప్పేది. వ్యాపారం చేసుకోవద్దు, వ్యవసాయం చేసుకోవద్దు, పనికి వెళ్ళొద్దు, కూలికి వెళ్ళొద్దు, సంపాదించుకోవద్దు, భార్యను చూసుకోవద్దు, భార్యని ప్రేమించొద్దు, ఫంక్షన్లకు వెళ్ళొద్దు, ఇట్లాంటివి కాదు నేను చెప్పేది. అన్నిటికీ కాలడ్డం పెడుతున్నానని అనుకోమాకండి. మీ ప్రవర్తన, మీరు ఒక్కొక్క అంశంలో మీరు ప్రవర్తించేటువంటి విధానంలో యోగ్యమైనటువంటి ప్రవర్తన కనపడాలని నేను చెబుతున్నాను. మీరు వీటన్నిటినీ నిర్వర్తించవలసి ఉన్నప్పటికీ
మీరు ప్రభు సన్నిధాన వర్తనులై ఉండడం కోసమే ఎక్కువ ప్రేమ మీరు అటువైపు చూపించాల్సినటువంటి మనుషులుగా ఉండాలని నేను ఈ మాటలు చెబుతున్నాను. కానీ మీకు అనుబంధంగా ఉన్నటువంటి ఏ బాంధవ్యాలని తెగదెంపులు చేసుకోవాలనేది నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాదు అని చెప్తున్నాడు. మీరు 7వ అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భార్య ఉంటే, ఏ పురుషునికైనా అవిశ్వాసి అయినటువంటి భర్త ఉంటే, భార్య ఉంటే విడనాడకూడదు, వారితో కలిసి ఉండండి అని చెప్పాడు. అర్థమవుతుందా? ఇంకా మనం అలాగ చదువుకుంటూ పోతే మీరు అన్యజనులతో కలవద్దని కాదు, లేదా వారి విందులకు వెళ్ళొద్దని కాదు, ఒక లిమిట్ పెట్టా, నేను ఒక గీత గీసా, అది అర్థం చేసుకొని ప్రభు సన్నిధాన వర్తనులై ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన మీలో కనపడాలి. అప్పుడు ఆక్షేపం లేదు. అమ్మాయిని చూడండి, పనులు తన పనులన్నీ చక్కబెట్టుకుంటుంది, మళ్ళీ వచ్చి దేవుని దగ్గరకు వచ్చి కనిపిస్తుంది. కొంతమంది నేను అడుగుతాను, ఏంటి తమ్ముడు రాలేదని, అయ్యా ఒక్క ఆదివారమే కాయ దానికే మాట్లాడటం వచ్చింది. మీకు అర్థమైందా? యోబుకి మాట్లాడడం వచ్చింది. చాలామంది పనోళ్ళు కదా, చాలామంది దాసీలు కదా, చాలామంది పిల్లగాళ్ళు కదా, గొప్పోడుగా స్నేహితులు ఉన్నారుగా, మాట్లాడడం వచ్చేసింది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి యోబు, నువ్వు కాసేపు మౌనంగా ఉంటే నేను మాట్లాడుతా వినన్నాడు. అర్థమైందా? మనలో చాలామంది నోరును మూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిఫెండ్ చేసుకోమాకండి, సమర్థించుకోమాకండి. మా పరిస్థితి మీకు అర్థం కాదులే అనబాకండి. అర్థం అయ్యబట్టే చెబుతున్నాం చాలా సందర్భాలలో. అర్థమైందా? నీ పరిస్థితి, నీ స్వభావం నీకు అర్థం కాలేదు కాబట్టే చెప్పవలసినటువంటి పరిస్థితి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆలోచించు. యోగ్యమైన ప్రవర్తన నీకు ఉండాలని, నీవు దేవుని సన్నిధిలో కనపడే మనిషిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకే పౌలు భక్తుడిని లేపి ఈ ఉద్దేశంతో నీ మాటలు చెప్తున్నాను. అంతేగాని భార్యను వదలమని, పిల్లలను వదలమనేది కాదు, వ్యాపారాన్ని వదలమని కాదు. పని చేసుకో, కానీ మరి ఈ పని కూడా చేయాలి. ప్రతివాడు తన సొంత కార్యములనే చూచుకొనుచున్నాడు, కానీ ప్రభు పనిని చూచట్లేదు అని అన్నాడుగా. ఒకసారి ఆలోచించండి. అలసిపోయి కరెక్ట్గా ప్రార్థన 7:30 7:20 ఇంటికి వచ్చి టక్కున స్నానం చేసి వస్తే మరి ఇక్కడ పనులు మీలో చాలామంది చేసేది అదేగా. ఇక కొంతమంది ఇంకా లేట్ అయింది, ఇంకేం వెళ్తాంలే అనేవాళ్ళు ఇంకో కొంతమంది. వాళ్ళకి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, వెళ్దాంలే రేపు పొద్దున పోదాంలే, వెళ్తాంగా పొద్దున్నే సమర్థించుకోవడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి స్వభావాలు కలిగినటువంటి వారినే నేను అడుగుతున్నాను, ఇంతకు నీకు ఎవరంటే ప్రేమ? ఇంతకు నీకు ఎవరంటే ప్రేమ? ఏదంటే ప్రేమ? ఏ విషయాన్ని ఎక్కువగా నీవు ప్రేమిస్తూ ఉన్నావు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. కొంచెం క్రిందికి వస్తే చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుష్యులకు దాసులు కాకుండుడి. మనుష్యులకు దాసులు కాకుండుడి అనండి ఒకసారి. ఎవరికన్నా జీతం ఉన్నారండి మనలో? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరన్నా పాలేరులో ఉన్నామా? లేంగా. దాసులం కాకుండా ఉండాలంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ వచనాన్ని మనం మరి ఎంప్లాయీస్ ఎట్లా అర్థం చేసుకోవాలి? వ్యాపారస్తులు ఎలాగ అర్థం చేసుకోవాలి? చదువుకునే పిల్లలు ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఎవడన్నా చెప్తే దానికి వింటావు. ఇక అర్థమవుతుందండి? ఏం లేదు, క్యాలెండర్లో జనవరి 1 కాడ నుంచి మనం ఉట్టిగా ఇట్లా పేజీలు తిప్పుకుంటూ పోయామనుకోండి, జనవరి 1 తారీఖు రోజున ఏ రోజు ఆదివారం మనకు కనిపిస్తూనే ఉంటుంది కదండి. గురువారం రోజున ఒకడు వస్తాడు స్నేహితుడు, బాబాయ్ పెళ్ళి చేసుకుంటున్నా, రావాలి, మన ఇంటి దగ్గరే పెళ్ళి. ఓకే, ఎప్పుడు రా అంటే మనం కార్డు ఇచ్చాడు, ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చులే, కానీ మాట వరుసకు అడుగుతాం. ఎప్పుడు పెళ్ళి అని అంటే వాడు చెప్తాడు ఆదివారం మధ్యాహ్నం 11:42 అంటాడు. అనగానే మనం ఏం చేస్తాం? అయ్యా నువ్వు నాకు ఇన్నిసార్లు చెప్పాలనా బాబాయ్, వస్తా, తప్పకుండా వస్తా. నువ్వు ఎక్కడవే కాదు, పిన్నిని కూడా తీసుకురావాలి. తీసుకొస్తా. వీళ్ళు తయారవుతారండి మీటింగ్కి పోవటానికి. ఏ రోజు చర్చికి ఆ చీర కట్టకరాదేమా, అర్థమవుతుందా? ఏ రోజు వీడు ఆ చర్చికి ఆ చొక్కా వేసుకొని వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా నువ్వు కూడా అట్లా చాలాసార్లు పోయే ఉంటావు. అర్థమైందండి? ఆ రోజే హాస్పిటల్ పని, ఆ రోజే గురుకుల పాఠశాల ఎగ్జాము, ఆ రోజే ఆరాధనలు పోయినా ఏం కాదు.
ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగికుడిని తీసుకొని వచ్చి మన చర్చిలో మీటింగ్ పెట్టే రోజున టెండర్ గెలవడానికి పోయేటువంటి వ్యక్తి మీద దెబ్బ కొట్టాడు దేవుడు, ఇంతవరకు లేవలే. మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎందుకండి పిచ్చి పనులు చేస్తారు? ఈరోజు మీకు మనవి చేస్తున్నాను. మళ్ళీ మీరు చెప్పే ఎట్లుంటాయో తెలుసా అండి? అడిగిన వాడు మళ్ళీ మెసలటానికి వీలు లేకుండా సమాధానం చెప్తారు. పాస్టర్ గారండి వద్దాం అనుకొని తయారై చొక్కా కూడా వేసుకున్నానండి, ఈ లోపే డ్రైవర్ వచ్చిండండి, పటేలా ఈ రోజు కాకపోతే 3 రోజుల దాకా తీరదన్నాడండి, అందుకనే పోవాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీ సాకు కారణం గొప్పగా ఉన్నా దేవుడు దాన్ని ఆమోదించేవాడు కాదండి. మీకు మనవి చేస్తున్నాను, దేన్ని ప్రేమిస్తున్నావు? ఇంటి దగ్గర ప్రూఫ్ చూపిస్తున్నాడు. ఇగో కావాలంటే ఆగు, వీడియో కాల్ చేస్తా, ఇగో చూడు 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 కనిపిస్తుందా మా నాయన శవం, అది అగో బొంద తీస్తున్నారు, ఇగో పెట్టే, ఇగో జీవి కట్టేసపోతున్నాడు. మృతులని పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఒకసారి ఆలోచించండి. ప్రూఫ్ చూపిస్తావా దేవుడికి? వాట్సాప్లో ప్రూఫ్ పంపిస్తావా హాస్పిటల్కి పోయినట్టుగా? ఎవరికి కావాలండి నీ ప్రూఫ్? ఆది నుంచి ఉన్నటువంటి వాడు చెప్పుచున్న సంగతులు ఏవనగా అంటాడు. ఈరోజున అర్థం చేసుకోండి. ఆది నుండి ఉన్నవాడు చెప్పిన మాటలు వినాలా, లేకపోతే వేరే మాటలు వినాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ముందు నీకు? ఎవరంటే ప్రేమ? ఉట్టిదే దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి కూడా మనము ప్రేమిస్తున్నాం, దేవుణ్ణే ప్రేమించట్లేదు. ఈ చిన్న తేడాని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దేవుణ్ణే ప్రేమిస్తే ఈ ప్రసంగం అక్కర్లే, ఈ గోల అక్కర్లే. అర్థమైందా? వేరే అంశాన్ని ఏదో చెప్పుకోవచ్చు సంతోషంగా. ఈ రోజున మన జీవితాలలో, మన సంఘ సభ్యులలో చాలామంది జీవితాలలో దేవుడు ప్రేమించబడడం లేదు. అమ్మా, నా మాట అర్థమైందా? మన జీవితాలలో దేవుడు ప్రేమను నోచుకోలేకపోతున్నాడు. ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, ప్రేమించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక మనం కొంచెం క్రిందికి వస్తే దాంట్లో చూడండి, కన్యకల గురించి రాస్తూ ఇక్కడ కూడా కొన్ని చెప్పాలి. ఇందాక చెప్పాడుగా, పెండ్లైన వాడు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, పెండ్లి కాని వాడి ఆలోచన ఏ విధంగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి మళ్ళొక్కసారి చెబుతున్నాను, వివాహం కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు వినండి, తల్లిదండ్రులు కూడా వినాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను కన్యకలను బట్టి, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞను నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యం చెప్పుచున్నాను అన్నాడు. నేను ఇట్లా దేవుడి దగ్గర నుంచి ఏదో ప్రత్యక్షత వస్తే నేను ఈ మాట రాయట్లేదులే, కానీ నన్ను కొంచెం దేవుడు నమ్మాడుగా, నేను చెప్పే విషయాలు కూడా నమ్మశక్యంగా ఉంటాయనేది దేవుని అభిప్రాయం, కాబట్టి నేను రాస్తున్నాను అని అన్నాడు. ఏంటి నువ్వు రాసేది? పౌలు గారిని అడిగితే చెప్తున్నాడు, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండటం మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక ఉంటివా, విడిగా నుంటివా, వివాహము కోరవద్దు. పెళ్లి చేసుకున్నారు అనుకోండి, విడాకులేం తీసుకోనక్కర్లే. సహోదరులు వింటున్నారా? అమ్మాయిలు వింటున్నారా? పెళ్ళి అయితే విడాకులేం అవసరంలే. ఉండండి, భర్తతో ఉండండి, భార్యతో ఉండండి. కానీ ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉన్నారనుకోండి, అట్లాగే ఉండు అంటున్నాడు. అర్థమవుతుందా? పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది అని అంటున్నాడు. అయినను నీవు పెళ్లి చేసుకొనినను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. ఈ వచనాన్ని పట్టుకొని కొంతమంది ఎంత దీర్ఘం తీస్తున్నారో. అయ్యగారండి, బైబిల్లోనే ఉందిగా శారీరక శ్రమలు ఉంటాయని, ఆ శ్రమలే నేను అనుభవిస్తున్నా అంటారు. అర్థమవుతుందా? ఆ శ్రమలను అనుభవిస్తూ, తట్టుకుంటూ, ఓర్చుకుంటూ, మరి మాకు పెళ్ళిళ్ళు కాలేదా, మాకు శ్రమలు లేవా? ఏమండి, ఒకప్పుడు ఒక్క గుడ్డు తెచ్చుకుంటే ఆమ్లెట్ అయ్యేది, ఇప్పుడు 4 తెస్తే కానీ మా 4కి సరిపోవు. అవునా కాదా? దేనికి ఉండాల్సిన ఖర్చులు దానికి ఉన్నాయి, దేనికి ఉండాల్సిన వెసులుబాట్లు దానికి ఉన్నాయి. నాకు భార్య అడ్డం, నా పిల్లలే అడ్డం అనుకుంటే ఎట్లా కుదురుతుందండి? భార్య దొరికిన వానికి మేలు దొరికిననే వాక్యం కూడా బైబిల్లో ఉందిగా. మనమే భార్య దొరికిన వానికి తేలు దొరికినంటే, భార్యలందరూ తేలులై కొండ్లై కుడితే దెబ్బకు చస్తాంగా. ఆలోచించండి, పిచ్చి పిచ్చి వాక్యాలని మాట్లాడొద్దండి. మనం ఏదో సరదాగా ఉన్నంత మాత్రాన మంచి స్త్రీలు లేరా? గుణవతి అయిన భార్య అనేది లేదా? ఉన్నారు. దైవభక్తి గల స్త్రీలు అనేవాళ్ళు లేరా? ప్రవక్త్రీలు లేరా? ఎంత మంచి వాళ్ళు ఉన్నారండి స్త్రీలలో. ఆలోచన చేయండి.
అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విడుదల కోరవద్దు, కలిసే ఉండండి. కానీ పెళ్లి చేసుకోకుండా ఒకవేళ మీరు బ్యాచులర్గా స్పిన్స్టర్గా ఉంటున్నారు అనుకోండి, అలా ఉండడమే మంచిది. కొన్ని శ్రమలు అయితే పెళ్లి చేసుకుంటే వస్తాయి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక 3వ వేవ్ వస్తుంది, 4వ వేవ్ వస్తుంది, బ్లాక్ ఫంగస్ లేకపోతే ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ కూడా వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి మన పక్క దేశంలో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అని అర్థం. సమయం ఇంకెంత ఉందండి? చాలా సంకుచితంగా ఉంది. వయసు కూడా చాలా పోయింది, ఇంకా ఉన్నది కొంచెమే. భార్యలు ఉన్నవారు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. అయ్యా వింటున్నారా? తాము కొనినది తమది కాదు, ఎవరికి ఉపయోగిద్దాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. తాము కొనినది తమది కాదు అన్నట్టుగా, నవ్వేవారు నవ్వనట్టుగా, ఏడ్చేవారు ఏడవనట్టుగా దేవుని సేవలో కొనసాగాల్సినటువంటి అవసరత. తర్వాత 31వ వచనం ఇంకా బలంగా ఉందండి. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టుగా ఉండవలెను. హలో, వింటున్నారా అండి? ఈ లోకాన్ని అనుభవించాలి, ఈ లోకాన్ని అనుభవించాలి, ఈ లోకాన్ని అనుభవించాలి అనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు అంత తొందరగా బయటపడేటువంటి వర్గం కాదండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు, లోకమును అమితముగా అనుభవించేవారు దానిని అనుభవింపనట్టుగా ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గురించి ఏంటో ఏం రాశాడో తెలుసా అండి? ఈ లోకపు నటన గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఫ్యాషన్ అని రాసింది. ఏంటి? ఫ్యాషన్. కొన్ని విషయాలు మార్పు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి ప్రేమించే వారిగా మన జీవితాలను మనం దిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిందిగా నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ చూస్తే 15వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనాన్ని ఒకసారి తీయండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచు. చదవండి అమ్మా. బుద్ధిహీనుడు తల్లిని తిరస్కరించను. బోధ చేసే తల్లిని పక్కకు పెడతాడు. అదే జ్ఞానం ఉందనుకోండి, ఎవరిని సంతోషపెడతాడు? ఒక జ్ఞానయుక్తంగా ఆలోచిస్తే నీ వల్ల దేవునికి సంతోషం. తండ్రి అని పిలుస్తావుగా దేవుణ్ణి, ప్రభువా, నాయనా, అయ్యా, తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నావు కదా. ఆయనకు నీవు కుమారుడివి కదా, నీవు కుమార్తెవి కదమ్మా. నీవు జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తే, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీవు చేస్తున్నటువంటి పనుల గురించి నీవు ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే, ఏం చేస్తున్నా నేను, ఎలా చేస్తున్నా నేను, నా వల్ల నన్ను రక్షణ మార్గంలోనికి నడిపించిన నా పరమ తండ్రికి నేనేమైనా సంతోషాన్ని కలగజేస్తున్నానా అని మనం ఆలోచన చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఈ రోజున దేవాది దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన అడిగితే, నీ వల్ల నాకు ఎలాంటి సంతోషము లేదు అని చెప్పేటువంటి పరిస్థితి. నీ వల్ల నాకేం సంతోషం లేదు అనకూడదు. కానీ చాలామంది ద్వారా ఈ రోజున దేవుడికి సంతోషం లేనటువంటి పరిస్థితే. ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. నేను నా తండ్రిని సంతోషపరుస్తున్నాను అనండి ఒకసారి. ఈ మాట అనడానికి మనకు నోరు రాలవట్లే ఈ రోజున. కారణం ఏంటో తెలుసా? నా వల్ల తండ్రి బాధపడుతున్నాడు అనేటువంటి అవగాహన మాత్రం ఉంది. ఎందుకు? ఎంతసేపటికి మనం స్వార్థానికి బ్రతుకుతున్నాం, మన కోసమే జీవిస్తున్నాం, దేవుని విషయాలను ప్రక్కకు పెట్టేస్తూ ఉన్నాం, ప్రభు కొరకు పాటు పడకుండా మనం దినాలను వెళ్ళబుచ్చుతున్నాం. ఇంకా ఆయనకేం సంతోషం ఉంటుంది? ఒక రోజున మలాకి గ్రంథం తీయనక్కర్లేదు, 1వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని బలిపీఠం మీద ఒకడు వచ్చి ఏదో పిచ్చి అగ్ని రాజబెడతా ఉంటే అక్కడ చాలామంది ఉన్నారంట. చూస్తూ కూర్చొని ఉంటే దేవుడికి కోపం వచ్చింది. ఆ రోజున అనేసాడు దేవుడు, ఒకడు నిరర్ధకముగా వచ్చి బలిపీఠం మీద అగ్ని రాజబెట్టకుండునట్లు మీలో మందిరపు వాకిండ్లను మూయవాడు మీలో ఎవరైనా ఒకడు ఉంటే మేలు, మీ యందు నాకు ఇష్టము లేదు అని అన్నాడు. ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ యూ అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ వల్ల నాకు అసలు సంతోషమే లేదు, ఆనందమే కలగట్లే. ఎందుకంటే నువ్వు చేసే నిర్వాకం అట్లా ఉంది. నువ్వు స్వార్థపరుడివి, స్వార్థపరురాలివి, నీకోసమే బ్రతుకుతావు, తలుపు ముయ్యావు, తలుపు తీయవు.
ఈరోజున సుర్దేపల్లిలో నేను అదే వాక్యం చెప్పాను. ద్వితీయోపదేశక దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో అంటాడు, దీపాన్ని ఆర్పేశారు, మూసిన తలుపులు ఎవరు తీయడం లేదు, మందిరానికి పెడమొఖం పెట్టుకొని ఉన్నారు. మీ వల్ల ఎంత సేవ పాడైపోతుందో తెలుసా? ఎంత నిష్ప్రయోజనం తెలుసా? మీ జీవితాలు ప్రయోజనకరంగా లేవు. ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. పనికిరాని కొడుకు కంటే ఇంటి ముందు పెరట్లో వేసుకున్న కొబ్బరి చెట్టు వల్లనే ఎక్కువ ప్రయోజనం అని ఒక ఆయన పాఠం రాశాడు, తెలుసా అండి? కనీసం ఆకు పడితే చీపురు చేసుకోవచ్చంట, కాయ కాస్తే నీళ్లు తాగితే బలం వస్తుందంటండి, కొబ్బరికాయలు అమ్ముకుంటే సరుకులు తెచ్చుకోవచ్చంట. దానివల్ల ఈ వస్తువు వల్ల ఉపయోగం లేదు అనడానికి వీల్లేదు. కొబ్బరి చెట్టే నయమంటండి పనికిరాని కొడుకు కంటే. ఈరోజున ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. జ్ఞానం కలిగి ప్రవర్తించండి. ఇదే సందేశం 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. ఒకసారి చూడండి, 10వ అధ్యాయము 1వ వచనంలో, జ్ఞానము గల కుమారుడు ఎందుకు సొలొమోను గారు తన పుస్తకంలో మాటికి మాట రాయాల్సి వచ్చింది చెప్పండి? ఏమండి? ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, బ్రతకటం నేర్పిస్తున్నాడు, ఏ విధంగా ప్రవర్తించాలో మనకు బోధపరుస్తున్నాడు. అందుకే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పదే మనుషుల దృష్టికి ఆయన తీసుకొస్తున్నాడు. జ్ఞానంగా ప్రవర్తించండి. అజ్ఞానంగా ప్రవర్తిస్తే, తెలివి తక్కువ నిర్ణయాలు చేస్తే నీ వల్ల డబ్బు దండగా, సమయం దండగా, భోజనం దండగా. అర్థమవుతుందా? తోట యజమాని ఏమన్నాడో తెలుసా? ఫలించినటువంటి చెట్టు వల్ల భూమి కూడా పాడవుతుంది, భూమి కూడా పాడవుతుంది, వేస్ట్, ల్యాండ్ వేస్ట్ అవుతుంది వీడి చేయబట్టి, సమయం వేస్ట్. అర్థమవుతుందా? అదే నీవు జ్ఞానవంతుడిగా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? నీ వల్ల సంతోషం. జ్ఞానం కలిగినటువంటి పిల్లల యొక్క నిర్ణయాల వల్ల తండ్రికి సంతోషం, తల్లికి సంతోషం అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజున జ్ఞానహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటే కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఎంత వెనకబడుతుందో తెలుసా? జ్ఞానం లేనటువంటి పనులు చాలామంది పిల్లలు చేస్తున్నారు. జ్ఞానం లేనటువంటి వాడికి బరువు తెలియదు, బాధ్యత తెలియదు. వాళ్ళ నష్టమే. అందుకే అంటున్నాడు, నిన్ను కనిన తండ్రిని సంతోషపరచు. జ్ఞానం ఉంటేనే సంతోషపరచగలుగుతావు, జ్ఞానం ఉంటేనే తల్లిని సంతోషపెట్టగలుగుతావు. అందుకే ఈ రోజున దేవా జ్ఞానమయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక త్వరగా 4 వచనాలు చూసి ముగించుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొంచెం పెద్ద వచనం ఇది. 9, 10, 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. మరి దీన్ని ఏ వచనం అని చెప్పాలి? నేనైతే 12 అని రాసుకున్నా. పౌలు గారి ప్రార్థన కొలొస్సై సంఘం కోసం చాలా పొడుగు ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ఉండాలి నా సంఘం, ఈ సంఘం ఈ విధంగా ఉండాలి, ఈ విషయంలో అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తూ ఆ అంశాలలో ఒక అంశం ఏం పెట్టాడో తెలుసా అండి? మీరు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టే సంఘంగా ఉండాలి. సంఘంలో సభ్యురాలుగా ఉన్నటువంటి నీవు చేసే ప్రతి పనిలో దేవుణ్ణి సంతోషపెట్టగలిగే వ్యక్తిగా ఉంటే అదే కదా సంతోషం. ఒకసారి ఆలోచించండి. నేను చేసే ప్రతి పనిని చూసి దేవుడు సంతోషిస్తాడని అనగలుగుతామా? ఈ రోజున మనందరం ఏదో ఒక కోణంలో దేవుడిని బాధ పెడుతున్నటువంటి వాళ్ళమే. మనల్ని దేవుడు ఒక యాంగిల్లో చూస్తే ఆయనకు బాధ కలిగించే వారిగానే మనం ఉన్నాం తప్ప ఆయనను సంతోషం కలిగించే వారిగా మనము లేమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన సేవకుడి ద్వారా చెప్పిస్తున్న మాట ఏంటంటే, అన్ని విషయాలలో దేవుణ్ణి మనము సంతోషపెట్టేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తర్వాత దెసలోనికైలకు రాసిన పత్రికలోనికి రండి ఒకసారి. 4వ అధ్యాయము. వాస్తవానికి ఇది కూడా మొదటి 8 వచనాలు చదివితే బాగుంటుంది, కానీ నేను చదువుతాను, త్వరగా మీరు వినండి. మొదటి నుండి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు అని అంటున్నాడు. దశలోని ఆ సంఘం కాస్త బెటర్గా ఉంది.
దేవుని సేవకులు ఒక మనిషిని ఏ విధంగా నడిస్తే ఆ మనిషి దేవునికి సంతోషం కలిగిస్తాడో నేర్పుతారండి. విశ్వాసులంగా జూనియర్ లెవెల్లో ఉన్నప్పుడు దేవుని సేవకుడు నిలవబడి మీరు ఈ విధంగా ఉంటే దేవునికి సంతోషం. అర్థమవుతుందా? షడ్రకు మేషకు అబేద్నెగో లాగా మీకు శోధన వచ్చినప్పుడు దేవుని కోసం, దేవుని ఆజ్ఞ కోసం, దేవుని కట్టుబాటు కోసం మీరు నిలబడితే దేవుడు సంతోషిస్తాడు అని నేర్పితే మీరు కూడా అలాగ నిలబడ్డారు అనుకోండి, అది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఈ రోజున సంఘస్థులకు జూనియర్ లెవెల్లో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పిన విషయాలు వాళ్ళు పాటిస్తే సండే స్కూల్ టీచర్కి ఎంత సంతోషం. సంఘస్థులు నేర్చుకున్న విషయాల ప్రకారం జీవిస్తూ ఉంటే పాస్టర్ గారికి ఎంత సంతోషం. ఒకసారి ఆలోచించండి. పైనుండి చూస్తున్నటువంటి దేవాది దేవుడికి ఇదిగో ఈ వారం వీరికి ఈ విషయాన్ని నేర్పించాను, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు చక్కగా అందులో నిగ్రహించుకొని జాగ్రత్తగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారని దేవుడు చూస్తే దేవుడికి ఆనందమా కాదా? ఆనందం. కానీ ఈ రోజున ఆయన చెప్పింది ఏంటో దేవుడికి తెలుసు, మనం చేస్తున్నది ఏంటో కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? నేను చెప్పింది ఒకటైతే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారేంటి అనేటువంటి పరిస్థితి. దేవుడు తన సేవకుల ద్వారా ఆయనను సంతోషపరచడం ఎలాగో నేర్పిస్తాడు. మనం ఆ విధంగా చేయగలిగిన రోజునే మంచిది. 2వ వచనంలో నేను రాసుకున్నాను, దేవునిని ఎలాగూ సంతోషపరచాలో ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. ఈరోజు మోకాలు వంగినప్పుడు నేను ఎలాగ ప్రవర్తిస్తే నీకు ఆనందమో నాకు నేర్పయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున ఎంతసేపటికి లోకాన్ని అనుభవించాలి, సంతోషంగా ఉండాలి, ఫోన్ అనుభవించాలి, టీవీ అనుభవించాలి, ఫ్యాషన్స్ అనుభవించాలి, తిండి అనుభవించాలి, డబ్బు కావాలి. అర్థమవుతుందా? ఇవే ప్రాధాన్యంగా పెట్టుకొని భక్తిని ఎక్కడో వెనక్కి నొక్కేసి, అర్థమవుతుందా, జీవితాలను కొనసాగిస్తున్నటువంటి వారికి ఏమైపోతుంది చెప్పండి? దీని గురించి పెద్ద బైబిల్ చదవాల్సిన అవసరం ఏమి లేదండి. శ్రమ, నరకం. అర్థమవుతుందా? ఏమీ లేదు. దేవుని విసర్జించేవాడు శ్రమల పాలు కావడం తప్ప ఇంకొకటి ఏమీ లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరెవరిని సంతోషపెడుతున్నారు ఈ రోజున? కుటుంబీకులనా, స్నేహితులనా, బంధువర్గాలనా, భర్తనా, భార్యనా, పిల్లలనా, ఎవరిని సంతోషపెట్టాలని బ్రతుకుతున్నాం ఈ రోజున? అందుకే దేవుడు అంటున్నాడు, నవ్వేవారు నవ్వనట్టుగా, భార్యలో ఉన్నవారు లేనట్టుగా, కొనుక్కున్న వస్తువు తమది కాదన్నట్టుగా. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా, ఈ లోకాన్ని అమితముగా అనుభవించేవారు అనుభవించనట్టుగా చాలా జాగ్రత్తగా మీరు ఈ లోకంలో మీ జీవిత యాత్రను కొనసాగించుకోవాలి. మీరు ప్రభువును సంతోషపెట్టేవారిగానే మీరు బ్రతకాలి అని దేవుని యొక్క వాక్య తాత్పర్యమైంది. మీరు యోగ్యమైన ప్రవర్తన గలవారై దేవుని యొక్క ప్రభు యొక్క సన్నిధానవర్తనులై ఉండాలని ఈ మాటలు నేను చెబుతున్నాను, కానీ వేరే కోణంలో చెప్పట్లేదు. దేవుని సన్నిధానాన్ని పక్కకు పెట్టి, యోగ్యమైనటువంటి ప్రవర్తనను ప్రక్కకు పెట్టి, యోగ్యమైనటువంటి ప్రవర్తనను మాదిరికరంగా విడిచిపెట్టాల్సినటువంటి అంశాన్ని ప్రక్కకు పెట్టి, నీ ఒక చెడ్డ ఉదాహరణలాగా సంఘంలో, సమాజంలో మిగిలిపోయేటట్టుగా నీవు ఉన్నావు. కాబట్టి అలాగా ఉండకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి ఈ రోజున నేర్పిస్తుంది. కాబట్టి మోకాళ్ళొంగి తలలోంచుకొని, ప్రభువా నన్ను క్షమించండి, నీకంటే ఎక్కువగా నేను మా కుటుంబీకులను నేను ప్రేమిస్తున్నాను, మీకంటే కాల సమయంలో ఒప్పుకుంటున్నానయ్యా, నీకంటే ఎక్కువగా నేను దేనిని ప్రేమించను స్వామి, నన్ను క్షమించండి అని ప్రతి ఒక్కరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. నిజం.